చెన్నా మసాలా కర్రీ కోసం 6 నుంచి 8 గంటలు నానబెట్టిన కాబూలీ చెన్నాని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులో 10 జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. 2 కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగలు కూడా వేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అందులో కొంచెం బటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొద్దిగా బటర్ వేసి వెన్న వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కసూరి మేతి వేసుకోవాలి. తీసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అందులో ఉడకబెట్టుకున్న కాబూలీ చెన్నాని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను MDH చెన్నా మసాలా తీసుకుంటానండి. అది 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేరుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మరి చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. అంతే, కాబూలీ చెన్నా కర్రీ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.